ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం అన్ని రంగాలపై పడింది. గ్యాస్ కొరతతో ఇప్పటికే రెస్టారెంట్స్, హోటళ్లు మూతపడ్డాయి. ఈ గ్యాస్ కొరత శ్మశానాలను సైతం తాకింది. కమర్షియల్ సిలిండర్ల కొరతతో విజయవాడ స్వర్గపురి శ్మశాన వాటికలో గ్యాస్ నిల్వలు అడుగంటాయి. ప్రస్తుతం నిన్నటి వరకు 2 కమర్షియల్ సిలిండర్లు మాత్రమే ఉన్నాయి. ఒక్కో మృతదేహం దహనానికి ఒక్కో గ్యాస్ సిలిండర్ క్రిమిలేయర్కు అవసరమవుతోంది. నెలకు 60 కమర్షియల్ సిలిండర్లు అవసరమవుతాయని స్వర్గపురి మేనేజ్మెంట్ చెబుతోంది. ప్రస్తుతం గ్యాస్ నిల్వలు తక్కువగా ఉండడం వల్ల మృతదేహాలు ఎక్కువగా వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. ఆసియాలో యుద్ధం కానీ దాని ప్రభావం భారత్లో వివిధ రంగాలపైన పడుతుంది. అదేవిధంగా ఏదైతే ఇంధన రంగం చూసుకుంటే ఇంధన రంగం కానీ వివిధ రంగాల మీద పడింది. అదేవిధంగా గ్యాస్కి సంబంధించి కూడా భారతదేశంలో పలు చోట్ల గ్యాస్ కొరత అనేది ఏర్పడింది. ఇటీవల మనం చూసుకుంటే రెస్టారెంట్లో గ్యాస్ కొరత ఉందని తెలుసుకున్నాము, టెంపుల్స్లో గ్యాస్ కొరత ఉందని చెప్పుకున్నాము. గ్యాస్ కొరత కారణంగా ఆలయాల్లో ప్రసాదాలు కూడా తయారు చేయలేని నేపథ్యం కనిపించింది. అదేవిధంగా రెస్టారెంట్లో అయితే పూర్తిగా రెస్టారెంట్లు మూసివేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా రోడ్ల మీద ఉన్న తోపుడు బళ్ళతో సహా ప్రతి ఒక్క ప్రాంతం కూడా గ్యాస్ కొరత వల్ల కూడా వివిధ కారణాల వల్ల మూతవేశారు. అదేవిధంగా ఇప్పుడు ప్రత్యేకంగా చూసుకుంటే స్వర్గపురి కృష్ణలంకలో ఉన్న స్వర్గపురి యొక్క ఏదైతే క్రెమిషన్ ఉందో అంటే శ్మశాన వాటిక ఉందో అక్కడ గ్యాస్ కొరత వల్ల డెడ్ బాడీస్ ని దహనం చేయలేని పరిస్థితి కూడా కనబడుతుంది. దాదాపు నెలకు 30 సిలిండర్లు పట్టే స్వర్గపురి శ్మశాన వాటికలో ఇప్పుడు పూర్తిగా సిలిండర్ల కొరత అనేది ఏర్పడింది. డైలీ చూసుకుంటే అంటే ఇప్పుడు 30 రోజుల వరకు చూసుకుంటే ఒక 30 డెడ్ బాడీస్ వస్తే 30 డెడ్ బాడీస్ కూడా 30 సిలిండర్లు పడతాయి. ఒక డెడ్ బాడీకి వచ్చి ఒక సిలిండర్ పడుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఈ క్రెమిషన్ చేయడానికి ఈ మిషన్ విజువల్స్ లో కనిపిస్తున్న ఈ మిషన్ లోపలికి వెళ్ళి డెడ్ బాడీ లోపలికి వెళ్ళి క్రెమిషన్ అయ్యి అటు సైడ్ నుండి ఏదైతే బూడిద ఉంటుందో అది వస్తూ ఉంటుంది. అయితే ఈ క్రెమిషన్ కి సంబంధించి కూడా ఒక సిలిండర్ పడుతుంది. అంటే మనిషి బాడీని దహనం చేయడానికి ఒక సిలిండర్ పడుతుంది. అదేవిధంగా ఇప్పుడు ఈ యుద్ధ నేపథ్యం వల్ల ఒక సిలిండర్ కూడా ఇక్కడ చాలా కష్టంగా ఉందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క సిలిండర్ ని చూసుకుంటే మనం ఒక్కొక్క డెడ్ బాడీస్ కి సంబంధించి సిలిండర్స్ కొరత ఏర్పడింది. దాదాపు ఈ వార్ నేపథ్యంలో సిలిండర్లు అన్ని కూడా లాస్ట్ కి వీళ్ళ దగ్గర మిగిలింది అయితే ఈ శ్మశాన వాటికలో మిగిలిన సిలిండర్లు 2 మాత్రమే. ఇవి కేవలం 2 సిలిండర్లు మాత్రమే ఉన్నాయి. అంటే 2 డెడ్ బాడీస్ ని మాత్రమే దహనం చేయడానికి యూజ్ అయ్యే సిలిండర్స్ మాత్రమే వీళ్ళ దగ్గర ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఈ క్రైసిస్ సమయంలో ఎవరైతే హఠాత్తుగా చనిపోయిన వారు వచ్చి ఇక్కడ దహన సంస్కారాలు చేయాలనుకుంటున్నారో వారికి చాలా ఇబ్బంది వాటిల్లుతుంది. దీనికి సంబంధించి కలెక్టర్ కి అయితే వీళ్ళు అర్జీ పెట్టుకున్నారు. కలెక్టర్కి అర్జీ పెట్టుకున్నప్పుడు దాదాపు 5-10 సిలిండర్లు ఇస్తాము, మేము మీకు కావాలంటే మళ్ళీ ఇస్తాము, ఈ క్రైసిస్ ఇట్లా నడుస్తూ ఉంటున్నాయని చెప్పడం జరుగుతుంది. అయితే వీళ్ళకి సంబంధించి ఒక నెలకి 30 రోజులు ఉంటే నెలలో 30 రోజులు ఉంటే 30 కంటే ఎక్కువ డెడ్ బాడీస్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ మాకు క్రిమిషన్ చేయడానికి ఇప్పుడు సిలిండర్ కొరత ఉందని అయితే చెప్పడం జరిగింది. అయితే శ్మశాన వాటికలో శవాల్ని దహనం చేయడానికి కూడా సిలిండర్లు అవసరం. ఆ సిలిండర్ల కొరత అయితే ఖచ్చితంగా ఇక్కడ కనిపిస్తుందనే చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.